మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారనుకోండి. రోజు ఫ్యాక్టరీలోకి నుంచి బయటకు వెళ్ళడానికి ఒక ద్వారం గుండా వెళ్తున్నారు. సడన్గా ఒకరోజు వెళ్తూ ఉంటే అక్కడ మీకేదో కనిపించింది, మిమ్మల్ని అడ్డుకుంటున్నట్లు అనిపించింది. అంటే మీరు ఆ ప్లేస్ని దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎలాంటి ఒక సిచ్యువేషన్ని ఊహించుకోండి. ఇది సినిమాల్లోనే జరుగుతుంది అనుకుంటున్నారు కదా, లేదండి, ఇది నిజంగా జరిగింది. 1980లో త్రియం ఫ్యాక్టరీలో, ఇది సౌత్ కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ ఒక ఇన్విజిబుల్ వాల్ని అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు, అక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ. అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్లాస్టిక్ ఫిల్మ్స్ తయారు చేస్తారు. అవి లక్షల అడుగులు పొడవు ఉంటుంది, ఒక 20 అడుగులు వెడల్పుతో రోలర్స్ మీద నిత్యం కూడా అవి రోల్ అవుతూ ఉంటాయన్నమాట. ఇలా రోల్ అవుతూ ఉన్నప్పుడు అంటే చాలా వేగంగా రోల్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ స్టాటిస్టిక్ ఎలక్ట్రిసిటీ భయంకరంగా విడుదలై అక్కడ తేమ కూడా ఉండడం వల్ల ఎలక్ట్రోస్టాటిస్టిక్ ఫీల్డ్ ఏర్పడి అక్కడ కనిపించని ఒక గోడ, ఇన్విజిబుల్ వాల్ ఏర్పడింది. అక్కడ ఒక అతను వెళ్ళి అక్కడ ఎలక్ట్రిసిటీని చెక్ చేస్తే అది స్కేల్ని మించిపోయి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళగానే వేగంగా ఒక గాలి వెనక్కి నెడుతున్నట్లు అనిపించింది. ఒక ఈగ లోపలికి వెళ్ళి బయటికి రాలేకపోయింది. అంటే ఇది నిజంగా జరిగింది. ఈ ఇన్విజిబుల్ వాల్ అనేది వాళ్ళని ముందుకు వెళ్ళనీయకుండా చేసింది. మరి మీ జీవితంలో ఇలాంటి ఇన్విజిబుల్ వాల్స్ ఏమైనా ఉన్నాయా? అవి ఎట్లా పనిచేస్తున్నాయి అనేది తెలుసుకుందామా? మన జీవితంలో కూడా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చేయలేకపోతూ ఉంటే, అది మనల్ని అడ్డుకుంటూ ఉంటే గనక మన లైఫ్లో కూడా కనిపించని ఏదో ఒక గోడ ఉంది, అది మనల్ని ఆపేస్తుంది. నిత్యం మనలో ఆలోచనలు రన్ అవుతూ ఉంటే, అక్కడ రోలర్ మీద ఎలా అయితే ఆ ప్లాస్టిక్ ఫిల్మ్ రన్ అవుతూ ఉందో అలాగే నిత్యం మనలో కూడా కొన్ని లక్షల ఆలోచనలు నిత్యం రన్ అవుతూనే ఉంటాయి. ఆ ఆలోచనల నుంచి మనకి కలిగే కొన్ని భావాలు, ఎమోషన్స్ ఇన్విజిబుల్ వాల్గా ఏర్పడి మనల్ని మన జీవితంలో ముందుకు వెళ్ళనివ్వవు. ఇలాంటి ఇన్విజిబుల్ వాల్ కనుక మీలో ఉంటే దాన్ని వెంటనే క్లియర్ చేసుకోండి. కోపం అయి ఉండొచ్చు, భయం అయి ఉండొచ్చు, ఈర్ష్య అయి ఉండొచ్చు, లేకపోతే స్ట్రెస్ అయి ఉండొచ్చు. ఇలాంటి ఏదో ఇన్విజిబుల్ వాల్, కనిపించని గోడ మీ జీవితాన్ని అడ్డుకుంటుంది. ఆ కనిపించని గోడ ఏంటో తెలుసుకుని జీవితంలో దాన్ని తొలగించేసి ముందుకు వెళ్ళండి.